వాట్ ఎవర్ విజయ్ అచీవ్డ్ అంటే ఏదైతే విజయం సాధించాడో ఆ విజయం చెప్పడానికి సంచలనం, ప్రపంచంలో అలాంటి పదాలు కూడా నాకు చిన్న పదాలు అనిపిస్తుంది. అందులోనూ కానీ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, తమిళనాడు పీపుల్ అవునండి, తమిళనాడు బయట నుంచి చూసిన మనలాంటి వాళ్ళు అవునండి, కానీ ఇంత పెద్ద విజయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ సర్వీస్ ఇది గెస్ చేయలేదు. 10 సీట్స్, 18 సీట్స్, 20 సీట్స్ ఇలాగే ఒకే ఒక్కటి యాక్సిస్ మై ఇండియా అనుకుంటా వాళ్ళు మాత్రం ప్రిడిక్ట్ చేసింది 98 to 120 వస్తాయని చెప్పి, చాణిక్యాని ఇంకొకరు మాత్రం 40 to 50 వస్తాయని. సో ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసింది యాక్సిస్ మై ఇండియానే. ఈవెన్ తమిళనాడులో ఉన్న ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టిన రీల్స్ కూడా నేను చాలా వరకు ఫాలో అవుతూ ఉన్నా. వాళ్ళు కూడా ఏంటి ఇంతకుముందు ఇప్పుడు ఏం పెట్టేవాళ్ళంటే ఆ విజయాన్ని ముందు తన పోటీ చేసిన చోట గెలవమను, 1 గెలుస్తాడు, 2 గెలుస్తాడు, 10 గెలుస్తాడు, మహా అయితే 15 గెలుస్తాడు, ఇలాంటి ప్రిడిక్షన్సే ఉన్నాయి. ఎక్కడో కూడా చేస్తాడు, సీఎం అవుతాడు, ఫస్ట్ వస్తాడు అలా లేదు. మహా అయితే కింగ్ మేకర్ అవుతాడేమో ఒక 30-40 సీట్స్తో, అలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కానీ 100+ సీట్స్ కొడతాడన్నది మాత్రం అన్బిలీవబుల్. నాకు విజయ్ గెలుపు ఎంత షాక్నిచ్చిందో ఆన్ ద అదర్ సైడ్ డిఎంకే ఓటమన్న కానీ స్టాలిన్ గారు ఓడిపోవటం, స్టాలిన్ ఓడిపోవటం అంతకన్నా ఎక్కువ షాక్ జరిగింది. మాట్లాడుకుందాం దానికి కారణాలు అయ్యి ఉండొచ్చు ఏంటి అని చెప్పి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే విజయ్ గారు గెలుపుకి ఎన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అన్న విషయం పక్కన పెడితే ముందు వీళ్ళ కోసం మాట్లాడుకుందాం. డిఎంకే కోసం, స్టాలిన్ గారి కోసం, ఉదయనిధి స్టాలిన్ గారి కోసం, వీళ్ళ కోసం మాట్లాడుకుందాం. తమిళనాడులో ఒక ట్రెండ్ ఉంటుంది. ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం 2 సార్లు రాలా. ఒకసారి డిఎంకే గెలిస్తే ఇంకోసారి ఏఐడిఎంకే, మళ్ళీ డిఎంకే, మళ్ళీ ఏఐడిఎంకే, ఇలా మారుతానే వచ్చినాయి. ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎగ్జిట్ పోల్స్ లేదంటే స్టాలిన్ గారి కోసం అంతకుముందు మనం విన్న మాటలు ఎన్ని విన్నప్పుడు నాకేమనిపించిందంటే ఆ ట్రెండ్ బ్రేక్ అయిద్దేమో అని నేను గెస్ చేసుకున్నాను. సారీ, కరెంట్ పోయింది, మనం కంటిన్యూ చేద్దాం. ఆ ట్రెండ్ బ్రేక్ అయిద్దేమో అని చెప్పి నేను గెస్ చేశాను. అనుకున్నా, చాలామంది అనుకున్నారు ఎగ్జిట్ పోల్స్ ఎలా అనుకున్నారు, అలా అనుకున్నారు. ఎందుకు? సో ఎగ్జిట్ పోల్స్ కన్నా మన పరిధి ఇంకా తక్కువ. కానీ ఎందుకు అనుకున్నామంటే స్టాలిన్ గారు అధికారంలోకి రాగానే ఈ అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేయటం, అంటే వాళ్ళ పేరు మీద ఏవైతే గిఫ్ట్ అప్పటికి పబ్లిష్ చేసిన పుస్తకాలు, బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇగోకి తీసుకోకుండా అలాగే పంచిపెట్టడం, ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరు అంటే ఆయనకి 3rd ప్లేస్ వచ్చింది. సో అలాగా దూసుకుపోతా ఉన్నారు. అంత దూసుకుపోతున్నారు. ఇంకో సైడ్ చూస్తే ప్రతిపక్షమేమో వీక్. ఏఐడిఎంకే కంప్లీట్గా జయలలిత గారి తర్వాత కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోయింది, అసలు వీక్ అయిపోయారు. అందులో జయలలిత గారి తర్వాత చేసిన సీఎంగా చేసిన ఆయన కూడా వెళ్ళి ఈ డిఎంకే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకో సైడ్ చూసుకుంటేనేమో టీవీకే కొత్త పార్టీ విజయ్ గారు. సో ఓ పక్కన చూసుకుంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు దీస్ డేస్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే లాస్ట్ 2 డెకేట్స్లో చూసుకుంటే కనుక ఎవరు సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇవన్నీ చూసుకుంటే డిఎంకేని విజయం సాధించిద్దేమో అనుకున్నాం. కానీ కట్ చేస్తే డిఎంకే విజయం సాధించడం అన్నది దేవుడెరుగు. స్టాలిన్ గారు ఓడిపోవటం, స్టాలిన్ గారు అది టీవీకే అభ్యర్థి పార్టీ చేతిలో 10,000 ఓట్లు, అరౌండ్ 10,122 ఓట్లు తేడాతో ఆయన ఓడిపోయారు. నాకు అది చాలా గట్టిగా షాకింగ్ అనిపించింది. మరి ఇంత అంటే సంచలనం నమోదవచ్చు, కానీ ఇలాంటి సంచలనం నాకు తెలిసి ఆ డిఎంకే పార్టీలోనే ప్రెసిడెంట్ ఓడిపోవడం ఫస్ట్ టైం అయి ఉంటుంది. అండ్ ఆ నియోజకవర్గంలో ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు. అది మాత్రం నిజంగా సంచలనమే. ఓడించిన ఆయనేమో ఇంతకుముందు డిఎంకేకి ఎమ్మెల్యేగా చేశాడు ఆయన 2006లో. అలాగే నార్త్ చెన్నైకి ఆ డిస్ట్రిక్ట్కి ఆయన డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారంట. బట్ ఎనీవే విజయ్ గారు పార్టీ పెడితే అందులో షిఫ్ట్ అయ్యారు. అందులో అక్కడ పోటీ చేసి గెలవటం అంటే మామూలు విషయం కాదు. సూపర్, నెక్స్ట్ లెవెల్ అది మాత్రం. అయితే వీళ్ళు అపజయానికి ఏం కారణాలు అయి ఉండొచ్చు ఏంటి అంటే, ఒకటి నాకు మేజర్గా అనిపించింది, తమిళనాడు ప్రజలు ఎప్పుడు చేంజ్ కోరుకుంటారు. సో అదొకటి ఉంది. కానీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అంటారు కదా, ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అన్నది ఎప్పుడు ఎక్కడ కనిపించలే. అంటే మనం వెళ్ళి రూట్లో చూసింది కాదు, జస్ట్ ఈ సోషల్ మీడియా వచ్చి న్యూస్ ఛానల్స్, న్యూస్లు, ఈ ట్రెండ్స్ ఇవన్నీ చూస్తూ మనం అర్థం చేసుకున్నది. ఎప్పుడు కనిపించలే. అలాంటిది ఇంత దారుణంగా ఉందా? పోనీ విజయ్ ఏమని ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాడు పొలిటికల్గా, సో విజయ్కి ఛాన్స్ ఇద్దాము అన్నదే ఉందా? అలాంటి స్లోగన్ కూడా ఏమి రాలా. మెయిన్ రీజన్స్ నేను అనుకోవటం అయితే మాత్రం, ఒకటి వీళ్ళు ఏదైతే సనాతన ధర్మం అన్నారో, సనాతన ధర్మానికి అగైనెస్ట్గా వీళ్ళు మాట్లాడారు. ఎస్పెషల్లీ ఉదయనిధి స్టాలిన్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డెంగ్యూ, మలేరియా వీటన్నిటిని మనం ఎదిరించడం కాదు, అంతమొందించాలి, ఎరాడికేట్ చేయాలి అని చెప్పి. అలాగే సనాతన ధర్మం కూడా అలాంటిది. అంటే సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో పోల్చి, అంటే తమిళనాడు లాంటి స్టేట్స్లో ఏంటంటే ఇలా సనాతన ధర్మం, హిందూ అలాంటి స్లోగన్స్ ఎక్కువ వినిపించవు. మిగతా స్టేట్స్లో వినిపిస్తున్నట్టుగా వినిపించవు. కానీ
ఎక్కడో నాకు అండర్ ద లేయర్ ఏమనిపిస్తుంది అంటే అన్ని టెంపుల్స్ అన్ని హిందువులు ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఇండైరెక్ట్గా చాలా హట్ చేస్తాయి అని అనుకుంటున్నా. అలాంటి రిజల్టే ఇందులో కనిపించిందేమో. ఇంకో సైడ్ చూసుకుంటే పోనీ ఏఐడిఎంకే ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను నేను, ఏఐడిఎంకి కూడా ఇన్ని సీట్లు వస్తాయని అనుకోలేదు నేను. సో వాళ్ళది అసలు ఏమీ లేదు, వాళ్ళకంటే ఒక ఫేస్ లేదు, ఏమీ లేదు. సో వాళ్ళేం గెలుస్తారు అనుకున్నా, వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ప్రతిపక్షం బలహీనంగా ఉంది, ప్రభుత్వం ఏం చూసుకుంటేనేమో ఇలాంటి కామెంట్స్ పాస్ చేసింది. సో ఆ రెండు టీవీకేకి అడ్వాంటేజ్ అయినాయేమో అని ఒక విషయం పక్కన పెడితే, ముఖ్యంగా డిఎంకే కోసం మనం మాట్లాడుకున్నప్పుడు బాగా బలంగా దెబ్బ కొట్టిందేమో వీటిని. ఒకటి ట్రెండ్, ఎప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు ఛాన్స్ ఎవరు, ఆల్టర్నేటివ్గానే ఓట్లేస్తారు. రెండోది ఏంటంటే ఇలాంటి కామెంట్స్. స్టాలిన్ గారు కూడా ఓడిపోవటం, ఉదయనిధి స్టాలిన్ 10,000 ఓట్లతో గట్టెక్కాడు ఆయన. దానికి కారణాలు ఇవే ఉంటాయి, ఇలాంటివి ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ రెండు రీజన్స్కి మించి నాకు ఇంకో రీజన్ దొరకట్లా అని అనుకునే టైంలో ఇంకో రీజన్ కూడా దొరికింది. ఆ రీజన్, మూడో రీజన్ ఎవరంటే పీకే. ఎవర్రా అంటే ప్రశాంత్ కిషోర్. 2021 ఎలక్షన్ టైంలో ప్రశాంత్ కిషోర్ గారు డిఎంకేకి భారీగా సపోర్ట్ చేసి క్యాంపెయిన్ చేసి వాళ్ళు గెలిపించారు స్ట్రాటజికల్గా. అయితే దాని తర్వాత ఏమైందంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ని అబ్యూస్ చేయటం, ప్రశాంత్ కిషోర్ ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో దాన్ని తక్కువ చేసి చూపించడం, ఇవన్నీ జరిగినాయి. కొన్ని విషయాలు జరిగినప్పుడు ఆయన బీఆర్కి స్టాండ్ తీసుకున్నారు. నేను ఏంటి అన్న తర్వాత చూపిస్తాను అలాంటి మాటలు వచ్చినాయి. ఆయన ఏం చేశారంటే ఇప్పుడు 2026లో టీవీకే జాయిన్ అయ్యారు. టీవీకేకి ఈ ఏవైతే ఇట్లా కొన్ని సర్వీసెస్ అందిస్తారు కదా ఎలక్షన్కి గెలవటానికి. సో ఆ విధంగా వన్ ఆఫ్ ద ఎనలిస్ట్ అనుకోండి, స్ట్రాటజిస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేశారు. ఆయన ఒక పార్టీ సభలో కూడా మాట్లాడుతున్న క్లిప్ చూశాను అప్పట్లో. ఏంటి అంటే, చెన్నైలో అవుట్ సైడర్స్ అండ్ తమిళనాడులో అవుట్ సైడర్స్లో ధోని బాగా ఫేమస్, చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి. నేను ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ నోట్ చేసుకోండి, 2026 తర్వాత నేను ఇక్కడ ధోని కన్నా ఎక్కువ ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను ఎలక్షన్ రిజల్ట్స్తో. సో మోస్ట్ ఫేమస్ బిహారీ నేనే అవ్వాలనుకుంటున్నా తమిళనాడులో అని చెప్పి అక్కడ టీవీకి వాళ్ళ సభ ఏదైతే ఉంటుందో వాళ్ళ సభలో ఆయన మాట్లాడాడు. నాకు తెలిసిన తర్వాత ఇవన్నీ వైరల్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ. సో ఆయన స్ట్రాటజీస్గా చేయటం, ఆయన దాన్ని పర్సనల్గా తీసుకోవటం అదొక రీజన్. ఎందుకంటే టీవీకేకి కొత్త పార్టీకి అంత ఈజీ కాదు ఇంత పెద్ద పెద్ద పార్టీస్ నోడిచ్చేసి జనాల్లో గ్రూట్ లెవెల్ వెళ్ళిపోవటం, సరైన స్ట్రాటజిస్టులు అనలిస్టులు లేకపోతే. సో ఈ 3 రీజన్స్ వీళ్ళకి కారణం అనుకున్నా. అట్ ద సేమ్ టైం ఇందులోంచే 2 రీజన్లు తీసుకుంటే అది టీవీకే గురించి మనం మాట్లాడుకుంటే టీవీకేకి అడ్వాంటేజ్ అయిన ఏమనుకున్నా విజయ్ గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ ఏంటంటే, ఫస్ట్ది ఏదైతే ఈ ట్రెండ్ ఉందో, ఒకసారి ఓటేసిన వాళ్ళకి ఇంకోసారి ఓటేయకుండా ఓట్ చేంజ్ చేయటం ఒకటి, ప్లస్ వాళ్ళ ప్రతిపక్షం వీక్గా ఉండటం. సో అదొకటి అడ్వాంటేజ్ అయింది. 2 ప్రశాంత్ కిషోర్ గారని కాదు, విజయ్కి పాలిటిక్స్ గురించి ఇవన్నీ చూసిన తర్వాత చాలా పక్కా ఐడియా ఉందనిపిస్తుంది. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్, మేము డబ్బులు అయ్యో హామీలు అయ్యో అలాంటివన్నీ కాకుండా జనాలకి ఏం కావాలో ఆ హామీలు ఇచ్చారు. అలాగే ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎలక్షన్ ఎలా నడిపించాలి, ఎలక్షన్లో ఎలాంటి స్ట్రాటజీస్ వేయాలి, ఎలాంటి అనాలిసిస్లు, ఎలాంటి థీరీస్ మనకు కావాలి, దాంట్లో మల్టిపుల్ స్ట్రాటజిస్టులను ఆయన పెట్టుకున్నాడు. అందులో ఒకళ్ళే పీకే ప్రశాంత్ కిషోర్. మిగతా ఇంకా చాలామంది ఉన్నారు, చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. సో దాని ఎలక్షన్ని ఎలా నడిపించాలి, ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారు కదా, అది ఆయన చేశాడు. అలాగే హామీలు ఇచ్చాడు, నిరుద్యోగ భృతి ఇచ్చాడు, మహిళలకు 2,500, నెక్స్ట్ ఫ్రీ బస్సు, పేద మహిళలు పెళ్లి చేసుకుంటే బంగారం, తులం బంగారం, అరతులం బంగారం, చాలా స్కీమ్స్ ఆయన అనౌన్స్ చేశాడు పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి. అవన్నీ ఎలా చేస్తారు ఏంటన్నది సెకండరీ, సరేనా. బట్ ఎలక్షన్ ఎలా చేయాలి, ఒక ఎలక్షన్ ఎలా గెలాలి అన్న దాంట్లో ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందన్నది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. సో ఎప్పటి నుంచో వాటిని అబ్జర్వ్ చేసుకుంటా, ఎక్కడ తప్పులు జరుగుతుంది, ఎక్కడ రైట్ జరుగుతుంది అని చూసుకుంటా, మనం చేస్తే ఎలా చేయాలి, మనం మాట్లాడితే ఎలా మాట్లాడాలి అని ప్రిపేర్ అవుతా. పెట్టింది పార్టీ పెట్టి 2 సంవత్సరాలే, కానీ దాని వెనకాల తయారీ కొన్ని సంవత్సరాల తయారీ కనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం అలాంటివన్నీ మాట్లాడుకోగలం. రిజల్ట్స్ రాకముందు నాకు కూడా అనిపించింది మన అయితే, ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈవెన్ కమల్ హాసన్ గారు, మన స్టేట్ అనే కాదు, కమల్ హాసన్ గారు చూసుకున్నా ఎవరు అసలు పట్టించుకోలేదు. అలాంటిది విజయ్కి మహా అయితే 15-20 సీట్లు, 25 సీట్స్ వస్తాయేమో, గట్టిగా ఊహించుకుంటే మన కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను తప్పితే ఇంత ఇది అనుకోలే. సో ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అంటే, నేను ఈ వీడియో చేసే టైంకి ఎలాంటి పరిస్థితి ఉందంటే, తమిళనాడు 234 సీట్లకు కానీ డిఎంకే ప్లస్కి 71 సీట్లు, ఏఐడిఎంకే ప్లస్కి 53 సీట్లు, టీవీకే విజయ్ గారికి 110 సీట్లు వచ్చినాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేవాడికి 118. ఇది విజయం ప్లస్ లీడు 2 కలిపి చెప్పాను నేను. 118, ఇంకా వీళ్ళకి 8 సీట్లు కావాలి.
విజయ్ తండ్రి గారు చంద్రశేఖర్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ ఇన్వైట్ చేశారు. కాంగ్రెస్ 2 గెలిచినట్టుంది, ఇంకా 2-3 లీడ్లో ఉంది, సరిపో. అది డిఎంకేతో ఆల్రెడీ వాళ్ళు అందులో ఉన్నారు, ఆ కూటమిలో ఉన్నారు. ఏఐడిఎంకేలో కూడా ఒకటి ఉంది, పీజేకేనో ఏదో పార్టీ ఉంది, వాళ్ళకి 2-3 సీట్లు ఉన్నాయి. మేబీ చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిపితే రావచ్చేమో, కానీ స్టిల్ చెప్పలేము. ఇంకో 5-6 రావచ్చేమో, ఇంకో 1-2 తగ్గుతాయి ఎనీవే. సో బెస్ట్ పార్టీ ఏంటి అంటే ఏఐడిఎంకేతో వీళ్ళు అలయన్స్లోకి వెళ్ళటం. డిఎంకేతో ఖచ్చితంగా వెళ్ళరేమో అని అనిపిస్తుంది. ఈవెన్ డిఎంకేది ఏఐడిఎంకేది అలాంటి థాట్ ప్రాసెస్, డిఎంకేది టీవీకేది కొంచెం థాట్ ప్రాసెస్ కొద్దిగా సేమ్ అయినా ప్రాబ్లం ఏమైందంటే డిఎంకే ఇప్పుడు గవర్నమెంట్, ప్రజలు ఈ గవర్నమెంట్ని ఓడించి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్తోనే నేను మళ్ళీ అలయన్స్ అవుతాను అంటే అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కి ఇంకా చిన్న చిన్న పార్టీలకు ఏమైనా సీట్లు 8-9 సీట్లు వీళ్ళకి కావాల్సిన సీట్లు కనుక రాకపోతే విజయ్ గారికి ఉన్న ఏకైక చాయిస్ ఏమవుతుందంటే ఏఐడిఎంకేనే. కాంగ్రెస్ ఆబ్వియస్గా సపోర్ట్ చేసిద్ది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ది, ఇప్పుడు కాంగ్రెస్ కోసం కూడా ఒక మాట మాట్లాడతాం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. అది చేసేటప్పుడు చిన్నదిగా కనిపిస్తుంది, కానీ చూసేటప్పుడు తర్వాత రిజల్ట్స్ ఏంది వచ్చిందో చూసుకుంటే పెద్ద మిస్టేక్. ఈ ఎలక్షన్లో కూడా అలాంటి మిస్టేక్ చేశారు. ఆయన పేరు గిరీష్ గారు, గోవాకు సంబంధించిన కాంగ్రెస్ లీడరు. ఈ తమిళనాడు ఎలక్షన్లో తమిళనాడుకి కాంగ్రెస్ తరఫున ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాడు, సో మనం స్టాలిన్ గారిని వదిలేసి డిఎంకేని వదిలేసి టీవీకేతో పొత్తులోకి వెళ్దామని. ఒక 50-60 సీట్లు ఇస్తారు, మనం వాళ్ళు గెలచ్చు, మనం గెలచ్చు, సో మనకి ప్రాబల్యం కూడా పెరిగిద్ది, పవర్ షేరింగ్ ఉంటుంది అని చెప్తే హైకమాండ్ ఒప్పుకోవాలి. వాళ్ళకి నమ్మకం వచ్చి ఎవరు ఇది గెస్ చేయలేదు ఇది టీవీకేది. బట్ ఆయన రూట్ లెవెల్లో చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది ఈ విషయం. అక్కడున్న ఏమంటారు కార్యకర్తలతో మాట్లాడితే, కార్యకర్తలు ఈజ్ ద పల్స్ ఆఫ్ ఎనీ పార్టీ. వాళ్ళు చెప్పేది రూట్, వాళ్ళు ఉండేది కదా గ్రౌండ్ లెవెల్ నుంచినది వాళ్ళు. మరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నారు కానీ ఆయన చాలా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి చెప్పారు. బట్ హైకమాండ్ ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ హైకమాండ్కి ఆయన పాస్ చేశారనమాట. ఏంటి మనం ఏం సపోర్ట్ చేద్దాం, డిఎంకే నుంచి బయటకు వచ్చి మరేమైనా సపోర్ట్ చేద్దామా వెళ్ళని అని చెప్పి. ఉన్నా సరే వీళ్ళు ఒక్కళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళకి అయిపోతుందంటే అది వేరే విషయం. వీళ్ళకే 4 సీట్లు లీడింగ్లో ఉన్నారు, లీడింగ్ 1 గెలిచారు, 4 లీడింగ్లో uన్నారు. సో వీళ్ళు ఒక్కడ సపోర్ట్ సరిపోదు. ఎనివే హైకమాండ్ చెప్పాలి అని చెప్పారు. ఇది నాకు పెద్ద మేజర్ మిస్టేక్ అనిపించింది. ఇంకోటి కూడా చెప్తా, ఏఐడిఎంకే వాళ్ళు వీళ్ళు టీవీకేతో పొత్తుతో భారీగా ప్రయత్నించారు ఎన్డీఏలకు తీసుకోవడానికి. నిజంగా కనుక ఇప్పుడు ఈ రిజల్ట్స్ అని చూస్తున్నారు, నిజంగా కనుక వాళ్ళిద్దరూ పొత్తులోకి వెళ్ళుంటే, టీవీకే ప్లస్ ఏఐడిఎంకే వీళ్ళందరూ పొత్తులోకి వెళ్ళుంటే, ఎన్డీఏ ఎలయన్స్లోకి వెళ్ళుంటే, మనం ఆంధ్రాలో ఎలాంటి రిజల్ట్ చూసామో సంథింగ్ వెరీ మచ్ సిమిలర్ రిజల్ట్ చూసేవాళ్ళేమో తమిళనాడులో. ఆ ఊపు అలా కనిపించింది. సో అంటే వాళ్ళకి 70 సీట్లు ఇప్పుడు పేరుకి వచ్చాయి, కానీ మొత్తం చూసుకుంటే 20 సీట్లకు పరిమితం అయిపోయేవాళ్ళేమో. వన్ సైడెడ్గా క్లీన్ స్వీప్ వెళ్ళిపోయేదేమో అటు సైడ్ కూడా. ఆ 2 చూసుకుంటే అంటే ఏఐడిఎంకి కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాల. మనం బయట నుంచి చూసిందే, మన రూట్ లెవెల్లో ఉన్నది కాదు, బయట నుంచి చూసిందే చెప్తున్నా. సో ఇప్పుడు విజయ్ చాయిస్ వచ్చేప్పటికి విజయ్ ఏం చేస్తారు, విజయ్ ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళ్తారా లేదా అన్నది చూడాలి. బట్ వాట్ ఎవర్ హీ అచీవ్డ్, సో నిజంగా అసలు వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా సూపర్ ప్రౌడ్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ సూపర్ ప్రౌడ్గా ఉన్నారు. యూత్ని ఆయన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు ఎవరు ఎటున్నా సరే యూత్ మాత్రం తనకేసేలాగా, మహిళలు తనకేసేలాగా ఆయన స్పీచెస్తో కానీ ఆయన యాటిట్యూడ్తో కానీ ఏదైనా సరే ఆయన అట్రాక్ట్ చేయగలిగాడు. వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాడు. కంపేర్ చేస్తానని కాదు, అంటే ఎండ్ ఆఫ్ ద డే పరిస్థితులు వేరేగా ఉండొచ్చు. నేను ఇంతకుముందు నా పాస్ట్ వీడియోలో చెప్పా, పరిస్థితులు వేరే, అప్పుడు కంపారిజన్ అన్నది అన్నెసరీ అది అని చెప్పి కంపేర్ కూడా చేయట్లేదు. ఏమంటానంటే పరిస్థితులు ఏంటి వేరేనా ఏదైనా సరే విజయం, ఎండ్ ఆఫ్ ద డే విజయం, విన్నింగ్ ఈజ్ ఏ విన్నింగ్ కదా, దాన్ని తక్కువ చేయలేం. అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు వీళ్ళకి సరైన అపోజిషన్ లేదు, అది అని కాదు. డిఎంకే కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఒక పెద్ద విజయమే. నాకు తెలియదు మరి విజయ్ గారు ఇంత ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదని ఆయన తర్వాత మాట్లాడితే నాకు అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేశానంటారా ఎక్స్పెక్ట్ చేయలేదంటారా అనేది ఆయన మాట్లాడక అర్థమైంది. కానీ బట్ ఎక్స్ట్రాడినరీ. సో ఆయన గెలిచిన తర్వాత మనం చెప్పుకోవడానికి పాయింట్లో తెర వెనక ఏం జరిగింది, ఎలాంటి స్ట్రాటజీ చేశారు, ఎలాంటి అనాలిసిస్లు చేశారు, ఎలాంటి అభ్యర్థులు బరిలో దించారు. వాళ్ళు ఆటో డ్రైవర్ని వాళ్ళని దించిన ఆయన కూడా గెలిచాడు. ఆటో డ్రైవర్కి ఎవరైతే అభ్యర్థిని ఆయన ప్రకటించాడో ఆయన కూడా గెలిచాడు, భారీ మెజార్టీతో గెలిచాడు. విజయ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలిచారు. ఒక చోట పెరంబూర్ దాంట్లో 40,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు ఆయన. సో సూపర్గా ఇంకా వేరే వేరే విషయాలు వస్తున్నాయి, ఎన్ని మనం మాట్లాడుకోవడం అవసరం లేదు రండి. ప్రజెంట్ కొన్ని ఒక హీరోయిన్ అని చెప్పి మనం తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా 2-3 రోజులు మనం వీటి కోసం మాట్లాడుకుందాం. అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కోసం మేబీ నేను సపరేట్ వీడియోలో మాట్లాడతాను. అది కూడా నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఫాలో అయిన వన్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో దాని గురించి కూడా నాకు మంచి వ్యూస్ ఉన్నాయి, అది మనం మాట్లాడదాం. నెక్స్ట్ వేరస్ అస్సాంలో అది ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీ కొట్టేస్తారని చెప్పి బీజేపీ కొట్టేశారు. కేరళలో కూడా ఇదంతా ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన దాని ప్రకారం కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గెలిచారు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు కమ్యూనిస్టులది ఒకే ఒక చోట ప్రభుత్వం ఉన్నది కేరళలోనే. సో దీంతో అది కూడా పోయింది.
సో ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఇండియాలో ఎంతో ఇది ఉండేది, ఇప్పుడు ఒక్క ప్రభుత్వం కూడా లేదు అంటే త్రూఅవుట్ ద ఇండియా ఎలా చేంజ్ అయ్యామో చూడండి. ఓవర్ ద ఇయర్స్ మన థాట్ ప్రాసెస్, జనాల ఐడియాలజీస్ ఇవన్నీ ఎలా చేంజ్ అయ్యాయి అని చెప్పి. ఇప్పటికీ ఏదైనా కష్టం అంటే ఎర్రజెండాలో మనకు కనిపిస్తాయి రోడ్ల మీద, బట్ ఎర్రజెండాలో ఉన్న వాళ్ళు మాత్రం అధికారంలోకి రారు. ఎలాగైతే కొన్ని కార్పొరేట్స్, ఈ సపరేట్ టాపిక్ అయిపోద్దాం కానీ, ఎలాగైతే కొన్ని కార్పొరేట్స్ ఒక టైంలో అంటే ఇప్పుడు నోకియా లాంటివి ఒకసారి టైంలో ఎలా మొబైల్ ఇండస్ట్రీని ఏలి తర్వాత ఎలాగ డౌన్ అయిపోయినాయి అన్న విధంగా, అంటే అప్డేట్ అవ్వకపోతే ఎక్కడైనా సరే, ఇది ఒక లెసన్ అనమాట మనకి, ఎక్కడైనా మనం అప్డేట్ అవ్వకపోతే పరిస్థితులు ఇలాగా ఉంటాయి. మనం తన సపరేట్ టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఇది ప్రెసెంట్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో నా కొన్ని వ్యూస్ నేను మీతో షేర్ చేసుకున్నా. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జోస్.